కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు చనిపోయిన తర్వాత జరిగే సంఘటనలని మీరు ఎప్పుడు శృతులు ప్రామాణికంగా ఉండాలి, ఫలానాళ్ళతో చేయించాలి, ఇవన్నీ అడుగుతున్నారు కదా, చెప్తున్నారు, కొంచెం వివరంగా చెప్పమంటే దానికి నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి సూతకం అనే విషయం ఫస్ట్. కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని రోగాలకు మందులు చచ్చిపోగానే ఒంటి నిండా నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఆ చుట్టాలందరూ అక్కడ చేరుతారు, అక్కడ ఉంటుంది వాళ్ళ మీద కూడా. తర్వాత వచ్చేసి కరోనా ఎట్టుందో అట్లా. తర్వాత వాళ్ళ కోసం జనం రావడం జరిగేది, అతను చూడటానికి వాళ్ళ బ్లడ్ రిలేషన్స్, ఎద్దుల బండి మీద రావాలి, టైం పట్టేది. ఆ ప్రయత్నాల్లో ఏం జరిగేది, వచ్చిన వాళ్ళకి కూడా ఉండేది. వీళ్ళు ఈ కార్యక్రమం అయిపోగానే ఈ జనం ఉండే స్థలాలకు వీళ్ళని పోనీయకుండా సంవత్సరం కట్టడి చేయడానికి ఋషులు పెట్టిన ఏర్పాటు. అది వేదం చెప్పింది కాదు, ఋషులు పెట్టింది. ఎందుకు, వీళ్ళ జనంలో పోతే వాళ్ళందరికీ అంటువ్యాధులు వచ్చి అందరూ చచ్చిపోతారు, జన నష్టం జరుగుతుందని. అది ఫస్ట్ సూతకం, దానికి సైంటిఫిక్గా నేను చెప్తున్నాను. రెండొచ్చేసి అదే రోగంతో చావకుండా ఇప్పుడున్న కాలాన్ని బట్టి రోగంతో చనిపోతే ఎవరైనా అట్లా సంవత్సరం వరకు పోకూడదు. ఇప్పుడు కూడా జనం దగ్గరికి పోకూడదు, ఎందుకంటే జనం రోగ నిరోధశక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి వచ్చేస్తుంది కదా, అందుకని పోకూడదు. అదే ఏ అనారోగ్యం లేకుండా స్పిట్ సెకండ్లో అమ్మవారు అనుకుని సచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వెళ్ళినా ఇబ్బంది ఏమి లేదు. ఇది సూతకం సంగతి. రెండు, చనిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు ఏంటంటే ఎందుకు చేయాలంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, అందులో వచ్చేసి భార్య చనిపోతుంది, భర్తకి ఆమెతో ఉన్న అవినావ సంబంధం ఎవరికి చెప్పుకోలేని రహస్యాలు నైట్ పూట కొన్ని ఉంటాయి. వాడు కుమిలి పోతూ ఉంటాడు, మందు అవుతాడు, తొందరగా అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో పాలవుతాడు. ఏ అలవాటు లేనాడు అనుకో, అదే డిప్రెషన్లోకి ఉంటే సైక్రాటిస్ట్ చూపించారనుకో, వాడికి రోగం వచ్చిన మనసులో వాళ్ళు తలకు వైద్యం చేస్తారు, ట్రాంక్యులైజర్స్ వాడతారు, వాడు ఇంకా చేతని దేనికి పనికిరాని అయిపోతాడు, వాడి మెదడు పనిచేయదు, ఏం పనిచేయదు. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఈ కార్యక్రమాలు చేయకపోతే, చేస్తే ఏమవుతుందంటే మనసు బలంగా తయారై సంవత్సరం వరకు చేయాలి కదా చచ్చిపోయిన మనిషికి అని చెప్పి వాడు ఆశల మీద జీవిస్తాడు. సంవత్సరానికి మర్చిపోతాడు, మానవ సహజ విషయం. చనిపోయి మామూలుగా ఏరియాగా ఉంటాడు. ఇక తర్వాత ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలండి మరి ఇవన్నీ అంటే, వేదం ఏం చెప్పిందంటే, చనిపోయిన తర్వాత వాడి మనసులో వాడు చేసిన పాపపుణ్యాలన్నీ మనసులో ఉంటాయి. భూమి మీద ఎవ్వడు నేను ఈ పాపం చేశాను అని చెప్పిసావాడు కదా, ఆ పాపాల పుణ్యాల నుండి అవి చచ్చిపోగానే ప్రాణ శరీరంతో కలిసి ఒకే రూపంలో మళ్ళా కలిసి, ఇప్పుడు ఒక సంపెంగ చెట్టు బాగా పండింది అనుకోండి, అది ఆ పూలు ఈ చివర్లో దాకా వాసన వెళ్తాయి గాలి ద్వారా. గాలి ఎలా తీసుకెళ్తుందో సువాసనని, ఈ శరీరం ప్రాణ శరీరంతో ఉన్న మనోశరీరం కలిసి పితృలోకానికి పోతాయి. పితృలోకం అంటే పితృదేవతలు తల్లిదండ్రులని కాదు అర్థం. ఇది మా భూగ్రహం అంటే మనుషులు ఉండేది. పితృలోకం అంటే వాయు రూపంలో ఉండే వాళ్ళని పితృదేవతలు అంటారు. వాయు రూపంలో ఉంటారు వాళ్ళు పితృదేవతలు. అందుకే పంచభూతాలు కలిసి చేయవాకండి అనేది కారణం, అది కూడా చెప్తారు. సరే, పితృలోకంలో ఉండి వాడు చేసిన పాపపుణ్యాల కోసం మళ్ళీ నెక్స్ట్ వాడికి ఒక జన్మ ఇవ్వాలి కదా, విధాత లక్షణం అది. వాడికి మళ్ళీ ఏ కర్మ చేశాడో ఆ కర్మ అనుభవించడానికి ఒక శరీరం ఇవ్వాలి. అత్యంత త్రియం అయినటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొన్ని యానిమల్స్ యోనుల్లో పుడతారు. కొంచెం మంచి పుణ్యాత్ముడు అలా అంటే వాడు మనుషుల్లో దరిద్రుడు ధనవంతుడు పుడతాడు. మర్చిపోయా సబ్జెక్ట్ ఒకటి చెప్తున్నాను. జాతకం విషయంలో నన్ను ఒకళ్ళు అడిగిందని చెప్తున్నాను. ఫలిత జ్యోతిష్యాన్ని నేను విమర్శిస్తాను, గణిత జ్యోతిష్కం కాదు. గణిత జ్యోతిష్కం వేదం చెప్పింది యావత్ ప్రపంచానికి సంబంధించింది. ఫలిత జ్యోతిష్యం పొట్టకూటోళ్ళ కోసం చెప్తుంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన మనవడు దేవాంశ్ ఉన్నాడు. ఆడు పుట్టిన టైం ప్రకారం ఎంతమంది పుట్టారో తీయండి జాతకాలు, ఎవరు ఎట్టుంటాయో, ఎట్లా అవుతుంది, అందరికి ఒకే జాతకం ఎట్లా వస్తుంది. దీని ఫలిత జ్యోతిష్యం, దాన్ని నమ్మద్దు, డబ్బులు పాడు చేసుకోవద్దు, గణిత జ్యోతిష్యం నమ్మండి అని చెప్పి నేను చెప్తున్నాను. సరే, అది పక్కన పెట్టండి. ఈ చనిపోయిన వాళ్ళ సంగతి, పితృలోకానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ వాళ్ళకి ఏ శరీరం ప్రాప్తో జరుగుతుంది. బతికున్నాడు అవన్నీ ఎందుకు చేయాలో సైంటిఫిక్గా చెప్పారు. రెండు, వేదం ఏం చెప్తుందంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత వాడికి బతికున్నవాడికి లింక్ కట్ అయిపోతుంది. వాడు సుషుప్తిలో ఉంటాడు. సుషుప్తి అంటే బాగా నేర్కరితరంలో నీ పక్కన పావును పడేసినా నీకు సుఖ రాదు కదా, ఆ అవస్థలో ఉంటాడు వాడి కర్మప్రాప్తి అయినప్పుడు ఒక యోనిలో జన్మిస్తాడు. ఇక్కడ ఈ బతికున్నోళ్ళు వాడి నుంచి బాగా లాభాలు పొంది వీడు బాగా సంపాదించి పెట్టి వీళ్ళ కోసం అనేక పాపాలు చేశాడు కదా,
వాడు ఉత్తమ లోకంలో ఉత్తమ యోనిలో పుట్టడానికి వీళ్ళు ఇక్కడ వేదం చెప్పిన కర్మలు చేయాలి. అవి చేస్తే ఏమవుతుందంటే ఈ పుణ్యం అతనికి అందుతుంది. పుణ్యం అంది అతను మంచి జన్మ ఎత్తాడు. మరి సంవత్సరం ఎందుకు పెట్టాలండి? సపోజు మా మా తాతగారు ఎవరో వాళ్ళు ఏ పుడక పుట్టాడు ఎవడికి తెలుసు అంటే, వాడు ఏ పుడక పుడితే ఆ జంతువు ఆహారం వాడికి ఆ రూపేణ భగవంతుడు అందిస్తాడు. ఆయన పని అదే కాబట్టి, మన పని కాదు. వేదాలు చెప్పిన మాట చెబుతున్నాం. ఏ ఆవుగా పుట్టాడు అనుకో, ఎవరో ఒకళ్ళు వచ్చి అటు గడ్డి పెడతారు, లేదా 2 పళ్ళు పెడతారు. నువ్వు ఇక్కడ చేసేదాన్ని బట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ క్లుప్తంగా చెబుతున్నా, డెప్త్గా చెప్పాలంటే ఈ సబ్జెక్టులన్నీ కుదరవన్నమాట. తర్వాత వచ్చేసి వేదం ఎట్లా అంగీకరిస్తుందండి? వేదం చెప్పిందని అంటారు అంటే, వేదాల్లో క్లియర్గా ఉంటుంది, ఎన్నో చోట్ల ఉంది. ఎలా ఉందండి వేదంలో? ఏదైనా ఒకటి చెప్పమంటే, నేను అధర్వణ వేదం 12:2:46లో చనిపోయిన వాళ్ళ గురించి ఉంటుంది, చూసుకోవచ్చు మీరు వెళ్ళి. అధర్వణ వేదం చదివిన వాళ్ళని అడిగితే చెబుతారు దాని గురించి. దానికంటే ప్రాచీనమైనది ఋగ్వేదం. అంటే వేదం అంటే ఒకటే టోటల్గా. ఈ మనుషులు బుద్ధిని బట్టి వేదవ్యాసుల వారు దీన్ని 4 సబ్జెక్టుగా చీల్చి 4 పేర్లు పెట్టారు. ఋగ్వేదంలో 10, 10, 12 దాంట్లో ఉంటుంది. తగలబెట్టిన శరీరాన్ని అగ్ని తింటాడు కదా, తిన్నప్పుడు అగ్ని పాపభూయిష్టం అవుతుంది ఆయన శరీరం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ వేదం చదివి స్మార్థం చదువుకొని త్రికాల సంధ్యావందనం చేసేవాడైతే వాడికి ఇవన్నీ అర్థమవుతాయి. వాడు చేసి గన్ షాట్గా చచ్చిపోయినవాడు ఖచ్చితంగా ఉత్తమ లోకాల్లో పుడతాడు. ఈ సంధ్యావందనం చేయని వాళ్ళు మీరేదో రోల్స్ రాయిస్ కార్ల మీద ఆశలతో డబ్బు సంపాదించేవాళ్ళు జయిస్తే కూడా కుదరదు. దానికి బదులు ఏదైనా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్న వాళ్ళని పోషిస్తే పుణ్యం వస్తుంది మీకు. ఇది చేస్తే మీ చనిపోయిన వాళ్ళ మీ పేరు మీరు ఇక్కడ అనుభవిస్తున్నానికి వాళ్ళు కాబట్టి కారకం, వాళ్ళని ఉత్తమ స్థితికి వెళ్ళే పని చేయాలి మీరు. సరే, ఇక్కడ ఆ బ్రాహ్మణుని మీరు పిలిపించి అగ్నిని పిలిపిస్తారు కదా, ఆ అగ్ని పాపభూయిష్టమై ఉంటాడు కదా, ఇతను మంత్రాల ద్వారా మళ్ళా వేరే కార్యక్రమం చేసి అగ్నిని పునీతం చేసి మీరు ఏ పేరుతో పితృలోకంలో ఉన్నారో సుషుప్తి అతనికి ఆసనమైనప్పుడు జన్మ మీరు ఇక్కడ చేసే పుణ్యఫలం ద్వారా మంచి యోనిలో పుడతానికి అగ్ని చేస్తాడు. ఎంత చేస్తాడండి అగ్ని ఇక్కడ అక్కడ అంటే, మీరు ఒక యోగి ఆత్మకథ పుస్తకం 1800 సంవత్సరంది, అది ఒక పరమహంస యోగానంద. ఆయన క్లియర్గా అందులో మీరు గ్రంథంలో చూసుకోండి. ఒక సాధువులు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు హిమాలయాలు, అదే సాధువు హిమాలయాలు ఇంకోళ్ళు కనపడతాడు. అదేంటండి ఆయన హిమాలయాలు మాట్లాడి ఇక్కడికి వచ్చినాక నాదేట అక్కడ కలిసావు కదా అంటాడు. అట్లాంటి సంఘటనలన్నీ ఆ యోగి ఆత్మకథ పుస్తకంలో ఉంటాయి. అంటే అదే సూత్రం ప్రకారం ఆ అగ్ని కామరూపుడు, దేవతలు కామరూపుడు. ఒకే రూపంతో ఇప్పుడు హోమం చేస్తున్నాము, లక్ష్మీదేవి హోమం అంటారు, ఇక్కడ చేస్తున్నారు, పక్క ఊర్లో వెనకూరులో ముందూరులో చేస్తున్నప్పుడు కామరూపంతో 4 చోట్ల శక్తి ఉంటుంది. ఆ విధంగా అపకర్మలు చేసే వాళ్ళందరూ కూడా శృతి ప్రామాణికమే చేయించుకోవచ్చు. సూతకం విషయంలో మీ విచక్షణ వివేకాలను బట్టి ఉంటుంది. ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. రోగిష్టిగా చచ్చాడంటే గొడవ పోకూడదు. మామూలుగా చనిపోయాడు అనుకోండి, అది ఆలోచించి చేయండి మీరు. తర్వాత వచ్చేసి వేదం అంగీకరించిన ప్రకారం ఈ చేసే అతను కొంతమంది అంటే అంతంత డబ్బులు డబ్బులు ఎంతైనా ఇవ్వాలి. మీ చుట్టాలు ఎవరు చనిపోతే నీకు చుట్టం అది నాకు రక్త సంబంధం ఏముంది? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అన్నీ మానుకొని కింద పైన మూసుకొని చదువుకొని వచ్చేటువంటి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ మంత్రాలు శబ్దాలు అర్థాలు రాగయుక్తంగా స్వరయుక్తంగా సంధ్యావందనం చేసి త్రికాలం కింద పైన మూసుకొని అనేకం చేయించి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. ఎవరు ఎదవులకి కంపేర్ చేసినట్టు అందరినీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కామధేనువు లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీరు అది ఎంచుకోవాలని చెప్తున్నాను నేను. అంతేగా నేను చెప్పేది ఏంటి, ఎంచుకొని చెయ్యండి. అంతేగాని గుడ్డెత్తి చేలో పోయినట్టు వాడు చేశాడు ఇది చేశాడు అపకర్మలు చేయాలంటే మధ్యాహ్నం చేయాలి. హైదరాబాద్లో కొంచెం వాడైతే పొద్దున్నే పిండాలు పెడతారు కుక్కలకు పెట్టినట్టు. ఎంతవరకు న్యాయమయ్యా? మీరు చచ్చిపోయిన వాళ్ళు పైలోకాలంటే మంచి మీకు అనేకమైన త్యాగాలు చేసి చచ్చారు కదా, వాళ్ళు మంచి పొడుగు పుట్టాలి కదా. వేదం చెప్పిన ప్రకారం చెయ్యండి. మీ సొంతంగా ఒకరోజు 10 కర్మలు చేసే వాళ్ళని తీసుకొచ్చి చేయించుకోవచ్చు. మంచోడిని పెట్టుకోండి, చేయించుకోండి. లేదంటే మాకు మంచోళ్ళు ఏంటో తెలియదు అంటే శుభ్రంగా ఒక విలేజ్లో ఏదో ఒక కులం వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళని చదివించండి, పెళ్లి చేయండి, పెటాకాలు చేయండి, పుణ్యం వస్తుంది. ఎవరికి? చచ్చిపోయిన వాడికి వాడి పేరుతో చేస్తున్నారు కాబట్టి.
ఇది సామెత. మరి డబ్బు ఏమి ఇవ్వకుండా దరిద్రంగా చచ్చాడంటే వాడికి ఏం చేయక్కర్లేదు. వాడి తాగిపోతే తిరిగిపోతాడు, చచ్చాడు, వాడికి ఇక్కడ చేసింది వాడి పుట్టే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. మీకు అన్నీ ఇచ్చి చేసిన తర్వాత మేము ప్రయోజకులను చేసి అన్నీ చేసినప్పుడు వాళ్ళ కృతజ్ఞత చెయ్యమంటుంది వేదం. వేదం ఏమంటుంది? మిమ్మల్ని మీరు పశువులుగా భావించొద్దు, మీకోసం అనేకం కృషి చేసి చచ్చారు కదా వాళ్ళకి చెయ్యాల్సిందే. దానికి వేదంలో 100 ప్రమాణికాలు ఉన్నాయి. నేను అవన్నీ నమ్మాను, స్వానుభవంగా తెలుసుకున్నాను. నేను చెప్పానంటే శివశక్తి శాసనమే. అందుకనంటే శ్రీ విద్యలో పూర్వాంగం, ఉత్తరాంగం, షోడశులు, పంచదశులు, పునశ్చరణలు చేసి తృప్తి తీరక, వారాహీలు చేసి తృప్తి తీరక, మహావాక్యాలు చేస్తూ కాల సంకర్షణ అంటే 12 ముఖాల కాళి గడగడగడగలాడిపోతారు. నేను ఈ సోలో కాబట్టి ఎన్నైనా చేస్తుంటాను. నా మంత్రమయ ప్రపంచం, మంత్రమయ శరీరం. నేను వేదంలో ఉన్నది చెబుతా, నేను చెప్పిందే వేదం. అలాంటి వాడు గుంటూరులో ఒకప్పుడు కళ్యాణానంద భారతి అని ఉండేవాడు. ఆయన సేమ్ నాలాంటివాడే. కాబట్టి నేను చెప్పింది నమ్మండి, మీరు వెరిఫై చేసుకోండి, ఆచరించండి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. చనిపోయిన వాళ్ళు ఉత్తమ లోకాలు పుట్టాలంటే శాస్త్రపరంగా కర్మలు చేయండి, కక్కుర్తి పడకుండా చేసుకోండి. సరేనా? ఉంటా. స్వస్తి.